హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. నాకు బాగా కోల్డ్ చేసి వాయిస్ అయితే సరిగా లేదు. ప్లీజ్ అండి, నా వీడియోస్ అయితే చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే రంజాన్ నెల అండి. రంజాన్ నెలలో వీడియో చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మీరందరూ అయితే నా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించే రెసిపీ అయితే సొరకాయ కర్రీ అండి. చాలా చాలా బాగుందండి. ఈ సొరకాయ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా సూపర్గా ఉందండి. కర్రీ అయితే లేత సొరకాయ అండి. నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను కర్రీ చేయడానికి. నేను పైన ఉన్న చెక్క అయితే తీయలేదండి, చాలా లేతగా ఉంది, అందుకే తీయలేదు. లేతగా ఉన్నదానికి తీయనవసరం లేదండి, అలాగే వండేసుకోవచ్చు. ముద్రగా ఉన్నదైతే తీసేయచ్చు. ఇందులో కాంబినేషన్గా నేనైతే నాటు అలసందలు అయితే ఉన్నాయండి, మస్కట్లో కూడా దొరికాయి. కాబట్టి వాటితో అయితే నేను సొరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. తప్పకుండా పూర్తిగా వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కనబడుతూ వీడియో తీయటానికి అయితే కుదరలేదండి, ఎందుకంటే వంటగదిలోకి ఇంట్లో వాళ్ళు కూడా వస్తూ పోతుంటారు. మనకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గొప్ప విషయం కదండి. మనం వాళ్ళని కనపడేలా వీడియో తీయడం పద్ధతి కాదు. కాబట్టి నేను చేసే రెసిపీ మాత్రమే కనిపిస్తుందండి. ప్లీజ్ అండి, తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సొరకాయ ముక్కల్ని నేను ఆయిల్ వేసి సొరకాయ ముక్కల్ని అయితే మగ్గించుకుంటున్నానండి. ఇంట్లోకి వదిలేంత పచ్చి ఉప్పుని కూడా వేసుకున్నాను. కొద్దిసేపు ఈ సొరకాయ ముక్కలు అయితే మగ్గిన తర్వాత నేను వచ్చేస్తున్న టమాటాస్ని అయితే వేసుకుందామండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను. ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం మసాలా అయితే వేసుకున్నామండి. ఎంతమందికి సొరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా అయితే మిక్సీ పట్టుకున్నానండి. వాసన అయితే చాలా చాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు వేసుకుంటే ఇలా మనకు కావాల్సిన మసాలాలండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న అలసందలు కూడా వేసుకొని అయితే కొద్దిసేపు కలుపుకుంటున్నామండి. కొన్ని అయితే నేను వాటర్ వేసుకున్నానండి, ఎందుకంటే అలసందలు వేసేయడానికి కొన్ని మిక్సీ పట్టిన గిన్నెలు. ఇంకేనండి, ఈ కర్రీ సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ సూపర్గా ఉందండి. నా పూర్తి వీడియోస్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మస్కట్లో సొరకాయ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మస్కట్లో ఇండియన్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేనండి కర్రీ అయిపోయిందండి. మనం ఫైనల్గా అయితే డిష్ అవుట్ చేసుకున్నాము. వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాము.
ఇప్పుడైతే మనం రూమ్లోకి అయితే రైస్ పెట్టుకొని వచ్చానండి పని అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు రైస్లోకి అయితే కర్రీని వేసుకొని తింటున్నా ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. ఓకేనండి, బాయ్.